మూలాధారాన్ని చేస్తే మనం మూలాధారాన్ని చేస్తే గణపతి తత్వం, ఆజ్ఞ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి. మూలాధారానికి 2 స్వరాలు చేస్తే చంద్ర స్వరం మూలాధారం చేస్తే గణపతి, ఆజ్ఞాకి సూర్య స్వరం చేస్తే సూర్య స్వరంతో ప్రారంభించి చేస్తే సుబ్రహ్మణ్య స్వామి. మూలాధారాన్ని 2 చేస్తే వారాహి దేవత ప్రొడ్యూస్ అవుతుంది. నువ్వే వారాహి, నీ వాక్యే వారాహి వాక్యం. మంత్రం కాదు, ప్రాణాయామం చేయాలి. ఆజ్ఞాకి 2 చేస్తే నువ్వే రాజశ్యామల. సహస్రారానికి 2 చేస్తే నువ్వే రాజరాజేశ్వరి. కింద చక్రాలు 5టికి చేస్తే త్రిపురాలు. మీకు త్రిపురాలు అని చెప్పా నేను. మూలాధారం, స్వాధిష్టానం, బ్రహ్మ లోకం ఒక త్రిపురం, మణిపూరకం విష్ణు ఒక త్రిపురం, హృదయం ఖండం ఒక త్రిపురం, ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు 3 త్రిపురాలు ఉన్నాయి. కిందకి చేస్తే త్రిపుర సుందరి, పైకి చేస్తే రాజరాజ్. అసలు ఏం చేయలేదు, లలిత ధ్యానం ఒకటే చేస్తాను, శ్వాస లేదు. ఈ ఆత్మే తండ్రి కణం, తెల్ల కణం ఏడుంది, బిందు శుక్ల బిందు ఉంది పైన, అంటే ఈశ్వరుడిది. పార్వతిది తల్లి రూపంలో మన లోపల అంటే గర్భంలో కలిశారు ఇద్దరు. ఈశ్వరుడు తండ్రిలో జీవుడితో కలిసి ఈశ్వరుడు అనేటువంటి పరబ్రహ్మ ఎంట్రుకలో 1000వ వంతు ఒక కణం, ఎంట్రుకలో 1000వ వంతు కణం ఈశ్వరుడు పరబ్రహ్మ, పర శుక్ల బిందు. తండ్రితో తండ్రి రూపంలో జీవుడుగా మారాడు జీవకణంగా. జీవకణంలో శుక్ల బిందు ఉంది. తల్లి పార్వతి రక్త బిందు, తల్లిలో చేరి తల్లి రూపంలో జలతత్వం అంటే జీవకణంగా మారింది తల్లి రూపంలో. ఆ రక్తం కారణం, వర్ణం అంటే అగ్ని. వీళ్ళిద్దరూ బీజాలుగా మారారు. శివపాలు బీజంలో ఇద్దరు 2, ఏ బీజంలోనే బిందువు ఉంటుంది. శరీరంలో అనేక 1,00,00,000,000 బీజాలు ఉన్నాయి, బీజ కణాలు. అవి అంతా కుడి పక్కేమో ఈశ్వరుడు అగ్ని, శరీరంలో పిండాండంలోకి వచ్చాడు. బ్రహ్మాండంలో ఏమో ఆయన తెలుపు, అమ్మవారు ఎరుపు. ఎండించాడు ఖండానికి కిందకు వచ్చేటప్పటికి కుడి పక్క ఈశ్వరుడు అగ్ని, సూర్యస్వామి అంటే ప్రకృతిలోకి వచ్చేటప్పుడు చంద్రస్వరం అమ్మవారుగా మారి అంటే మైనస్ రుణధ్రువం, కుడిపక్క రుణధ్రువం, ధనధ్రువం శరీరంలో. ఈ కుడి చేతిలో నుంచి ఎడమ చేతిలోకి ఆ ఎనర్జీ, శక్తి, మనలో ఉండే కరెంటు కొంత ఉంటుంది. ఈ పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. కుడి పక్క పాజిటివ్ అయాన్స్, ఎడమ పక్క నెగిటివ్ అయాన్స్. బ్యాటరీలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అట్లా మనలో కూడా 2 ప్లేట్లు విడిగా ఉన్నాయి. 2 కంఠానికి మొత్తం శరీరంలో సగభాగం వచ్చి కంఠానికి కింద కుడి పక్క ఈశ్వరుడు, ఎడమ పక్క అమ్మవారు. ధనధ్రువం, రుణధ్రువం, పాజిటివ్ నెగిటివ్. పైన వచ్చేటప్పటికి ఎడమ పక్క అమ్మవారు, కుడి పక్క అయ్యవారు. కుడి పక్క అమ్మవారు ఈ చంద్రనాడి కుడి పక్కకు పోతుంది. ఈ సూర్యనాడి స్వరం, సూర్యనాడి ఎడం పక్క పోతుంది. ఈ విధంగా మన లోపల పైనేమో కుడి పక్క అమ్మని, ఎడం పక్క అయ్యవారు. ఖండానికి కిందకు వచ్చేటప్పటికి అయ్యవారు కుడి పక్క, అమ్మవారు. అంటే ప్రకృతికి పరమాత్మ పొయిట్ ఆపోజిట్. ఇదంతా విశ్వం అంతా శుక్ల బిందువుల నుంచి రక్త బిందువు వచ్చింది. శుక్ల బిందువు తెలుపు, రక్త బిందువు అమ్మవారు ఎరుపు. ఆరోదేమో అగ్ని,
ఈశ్వరుడేమో జలం. బ్రహ్మాండంలో లైట్లు, వెలుతురులో. అంటే పరమాణువులు ఎంట్రుకలు ఏముంటుండేట ఆ యొక్క అణుజ్యోతులు. శివశక్తిలో ఎరుపు, తెలుపు. ఈశ్వరుడు తెలుపు, అమ్మవారు ఎరుపు. ఇదంతా వ్యాపించింది. ఇద్దరు కలిస్తే కాషాయం కలర్‌లో ఎంట్రుకలు వంతు ప్రకాశంగా ఉంది. కంటికి కనపడినంత ప్రకాశం. చెవులకు వినపడినంత ఓంకారం ఉంది. విశ్వం అంతా. నువ్వు ఆ ఎంట్రుకలో వేయే వంతు చూడగలగాలి. ఆ వినపడినంత సౌండ్‌ని దశవిధనాదాల్లో ఓంకారాన్ని అనాలి. ఈ 2 విశ్వం అంతా ఉన్నప్పటికి కూడా నువ్వు ధ్యానంలో బహిర్ముఖంగా బయట కళ్ళుతో తిరిగి చూసి పనులు చేసేవాళ్ళు కనపడతాయి. ఎందుకంటే సూక్ష్మమైనది. అణుజ్యోతులు. అదే నీకు లోపలికి పోతే మనసు అంతర్ప్రయాణం చేస్తే చూడంగా క్లోజప్‌లో పోయి ఆ సూక్ష్మమైనది ఈడ గాని చూస్తే రూపాయి బిళ్ళ అంత వస్తుంది ఇక్కడ. ఇక్కడికి పోతే ఎంట్రుకలు అవేంత సుక్క. ఇది మనం తెలుసుకోవాలి. బ్రహ్మాండంలో పరబ్రహ్మ తెలుపు, ఎరుపు కణాల్లో సూక్ష్మంగా అరుణ కాంతితో ఉన్నాయి. పిండాండంలోకి వచ్చేటప్పటికి ఆపోజిట్. అక్కడ తెలుపు ఈశ్వరుడైతే ఈ శరీరంలో అగ్ని ఈశ్వరుడు ఎరుపు. చంద్రస్వరం వచ్చి అమ్మవారు. మనం ఇది ఒకటి తెలుసుకోవాలి. బ్రహ్మాండానికి, పిండాండానికి, ప్రకృతికి, పరమాత్మకి క్వైట్ ఆపోజిట్. పంచభూతాలలో జీవుడు ఉన్నాడు. అంటే ప్రాణం ఉంది, ప్రాణశక్తి. అగ్ని రూపంలో దేవుడు ఉన్నాడు పంచభూతాలలో. పరబ్రహ్మలో పంచభూతాలు ఉన్నాయి. ఇంత పెద్ద పంచభూతాలే పరబ్రహ్మలో ఉండదు. ఈ భూమి మీద ఈ పంచభూతాలలో మనం ఉన్నాం. మళ్ళీ ఈ పిండాండాలు ఉన్నాయి. బ్రహ్మాండంలో బ్రహ్మాండం ఎట్టుంది? బ్రహ్మాండమే. పంచభూతాలే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం పరబ్రహ్మలో ఉంది. మనం పంచభూతాల్లో ఉంది. పిండాండం మళ్ళీ పంచభూతాలు. ఆ పంచభూతాలతో తయారైంది ఈ పిండాండం. ఆ బయట ఉండే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అవన్నీ కూడా ఈ లోపల ఖండానికి కింద. ఓం శాంతి. సహస్రారంలో అనులోమ విలోమం చేయండి. ఎడమ ముక్కులో లాక్కోవాలా, కుడి ముక్కు మూసి అక్కడ ఆపి ఒక 5 సెకండ్లు కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాక్కొని ఆపి ఎడమ ముక్కులో ఎడమ ముక్కులో లాక్కున్నప్పుడు కుడి పక్క బ్రెయిన్ పనిచేస్తుంది. మధ్యలో గ్యాప్ ఉండదు. 2 మెదళ్ళు ఉంటాయి. పెద్ద మెదడు, వెనక ఒక చిన్న మెదడు. అంగిట్ల పైన చిన్న కండరం ఒకటి ఉంటుంది. శివలింగం అమృతం గట్టు తెల్లంగా ఉంటుందో ఒక కండరం పాలు ఐస్ క్రీమ్ గడ్డు కట్టినట్టు ఉంటుంది అంగిట్లో పై. అది వేడి గాలి తగిలినా కరిగి బూట్లు పడదు. అమ్మవారు అగ్ని రూపంలో మూలాధారంలో ఉంది. ఆమె పైకి వచ్చిన సహస్రారానికి అంగిట్లోనే పైకి వచ్చిన అగ్ని, 4 కోస పెట్టిన అగ్ని. ఈ 2 పీల్చుకున్న గాలి అంగిటికి తగిలేటట్టు బయటకు వదిలిన పాలు కాదు అమృతం. ఎడమ ముక్కులో లాగితే కుడి బ్రెయిన్ పనిచేస్తుంది. కుడి ముక్కులో లాగితే ఎడమ బ్రెయిన్ పనిచేస్తుంది. ఎడమ వచ్చి అమ్మవారు, కుడి పక్క అయ్యవారు. పాజిటివ్ కుడి పక్క, నెగటివ్ అమ్మవారు ధనద్రం రుణద్రం. ఎడం పక్క ధనద్రం. అంటే శివపార్వతులు ఆపోజిట్లో ఉన్నారు. ఇద్దరికి పనిచేస్తుంది. అట్లా బాడీలో ఏ పార్ట్కి లాగినా ప్రాణాయామం. ఎడముక్కు కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులు లాగాల, ఆపి కుడి ముక్కు లాగాలి.
కుడి ముక్కులో లాగి ఇక్కడ ఆపి ఓం అంటూ లాక్కొని వదలాలి. చేయండి 5 సార్లు. సమస్వరం సహస్రారానికి 2 ముక్కుల్లో లాక్కొని ఆపి 2 ముక్కుల్లో వదలాల. ఈ 2 టచ్ చేస్తే అసలు రెండిటిలో పోతుంది. లాగి సహస్రారానికి ఆపి రెండిట్లో వదలాలి. రెండిట్లో లాక్కొని ఓం అంటూ లాక్కొని ఓం అని వదలాలి.
ఆజ్ఞా చక్రంలో అనులోమ వినులోమ. ఎడమ ముక్కులో లాక్కుని ఆజ్ఞా చక్రానికి ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాక్కొని ఆజ్ఞా చక్రానికి ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో లాగి కుడి ముక్కులో వదలాలి. ఓం అంటూ లాగాల, అక్కడ 5 సెకండ్లు ఆపాలా వారు. అనులోమ వినులోమ చేయండి 5 సార్లు. సమస్వరం. ఆజ్ఞా చక్రానికి ఓం అంటూ లాక్కొని వదలాలి. 2 టచ్ చేస్తే రెండిట్లో పోద్ది. ఇక్కడ ఆపి శ్వాసని వదలాలి. ఈడ 2 కనుబొమ్మల మధ్యన ఇంద్రుడు, చంద్రుడు, మనసు, నారదుడు, హంస, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆజ్ఞా చక్రానికి. అక్కడ 2 లాగితే ఒల్లి దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ కళ్యాణం. ఇక్కడ లాగితే మహేంద్రుడు, మహేశ్వరి కళ్యాణం. మనం మనసు ఎడబెట్టి లాగినప్పుడు సహస్రారం వైపుకి పోతుంది. సమస్వరమైన అనులోమే. ఎందుకంటే ఇక్కడ ఆగదు, పోతుంది. 4 చక్రాలకి ఎఫెక్ట్ ఇస్తుంది. సహస్రారం లాగిన ఆజ్ఞా చక్రానికి ఎఫెక్ట్ ఇస్తుంది. 4 చక్రాలకి ఎఫెక్ట్ ఇస్తుంది. సమస్వరం.
సృష్టి మనం చేసేది. దీంట్లో కిందకి పైనుంచి కిందకి సృష్టి. దాంట్లో ఓం వచ్చేది పరమాత్మ, ఈశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుడే. హృదయ కమలంలోకి వచ్చేటప్పటికి శ్రీం బీజం, జలతత్వం, హ్రీం అగ్ని. అందుకని కింద అగ్నితో ప్రారంభించటం అన్నమాట హ్రీం బీజం. హృదయ కమలం వాయువు అంటే బీజం. శ్రీం బీజం జలం, హ్రీం బీజం అగ్ని జలం. అందుకని ప్రారంభంలో సృష్టి కాబట్టి సృష్టి ఎప్పుడు జలంతోనే అవుతుంది. విత్తనాలు నీళ్ళల్లో వేస్తేనే సృష్టి జరగదు. పార్వతి పరమేశ్వరులు జలంతో కలిస్తేనే జీవరాశిగా ప్రొడ్యూస్ అయ్యారు. 84 లక్షల జీవరాశులుగా తయారవుతున్నారు. శివపార్వతులు అగ్ని కణాలు ఇద్దరు తెలుగు ఎరుపు. జలంతో కలిస్తేనే వాళ్ళు ఈ జీవులుగా జీవుడు జీవత్వాన్ని పొందుతున్నారు ఆ పరమాణువు. అందుకని శ్రీం బీజంతో మొదలు పెడతాం. ఎడం ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో లాక్కొని ఆపి ఎడం ముక్కులో వలాలి. నీ 2 ఏళ్ళు పట్టుకోవాలా. కుడి ముక్కు కుడి పక్క, ఎడం ఉంగరం వేలు ఎడం పక్క చంద్రుడికి. చంద్రస్వరం ఎందుకు మొదలు పెట్టాలా? జలతత్వం సృష్టి కదా, అందుకని జలతత్వం. అదే లయంలో కింద నుంచి పైకి తీసుకునేటప్పుడు సూర్యస్వరంతో చేయొచ్చు, లయం కాబట్టి. ఎన్నో ఉన్నాయి మర్మాలని తెలుసుకుంటా ఉంటే. అనులోమనులోమం లేక శ్రీం అంటూ లాక్కొని అక్కడ మనసు పెట్టి శ్రీం బీజాన్ని చూడాలి. సమస్వరం హృదయకం 5 సార్లు. 2 ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. గాలి పీల్చుకొని 2 క్లోజ్ చేయటం, ఆపటం, మళ్ళీ రెండిట్లో వదలటం, మళ్ళీ టచ్ చేయటం, రెండిట్లో ఆపుకోవటం, ఆపటం, వదలటం.
కంఠానికి అనులోమ విలోమం. ఎడమ ముక్కులో లాక్కొని కంఠానికి కుడి ముక్కులో వదలాల. కుడి ముక్కులో లాక్కొని ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో లాక్కొని కుడి ముక్కు. మనం హ్రీం, హ్రీం అంటూ మనసు ఎడబెట్టి ఆడ గాలి నిలబడదు. ఊపిరితిత్తులకెళ్ళిపోతుంది లాగితే. అయినా మన సైడే పెట్టాలి. ఏ చక్రం మీద పెడితే అక్కడ ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. ఎక్కడ ప్రాణం ఫ్లో అయితే అక్కడ అగ్ని పుడుతుంది శరీరం. సమస్వరం. కంఠానికి సమస్వరం. 2 ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. క్లోజ్ చేసి మళ్ళీ వదలాలి. 2 టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. కంఠానికి లాగాల. క్లోజ్ చేయాల. మళ్ళీ పూర్తిగా వదలాలి. ఇక్కడి నుంచి కంఠానికి 2 లాగి వదలాలి. సమస్వరం. హ్రీం అంటూ లాగాలి. లింగస్థానం ఇప్పుడు క్లీం. ఇది అగ్ని జలం ఉంటది కదా, ఆ బీజంలో హ్రీంలో. క్లీం అంటే ఉత్త జలమే. లింగస్థానం చేయాలి. అది మంత్రం ప్రకారం చేస్తాం చక్రాలు. ఎడ ముక్కులో లాగి స్వాదిష్టాన్ని కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాగి ఎడ ముక్కులో క్లీం అనే బీజం చెప్పాలి.
సమస్వరం స్వాదిష్టానానికి 2 ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. క్లీమ్ అని మనసు ఆడపెట్టి లాక్కొని ఆపి వదలాలి. నాభికి అనులోమ విలోమ అయ్యం బీజం. అయ్యం అంటూ లాక్కోవాలి ఎడ ముక్కులో, కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులు లాక్కొని ఎడ ముక్కులో వదలాలి. అనులోమ విలోమ అయ్యం అంటూ ఎడ ముక్కులు లాక్కొని క్లోజ్ చేసి మనసు నాభిలో పెట్టాలి. కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాక్కొని ఆపి ఎడ ముక్కులో వదలాలి. 5 సెకండ్లన్నా ఆపాలి. నాభికి సమస్వరం అయ్యం అంటూ లాక్కొని 2 ముక్కులు టచ్ చేసి అయ్యం అంటూ నాభికి లాక్కొని ఆపి 5 సెకండ్లు పూర్తి వదలాలి. తీసుకునేటప్పుడు నాభికే లాగాలి. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి పూర్తిగా బయటకు వదలాలి. వదిలేటప్పుడు ఆజ్ఞా చక్రంకి రావాలా, తీసుకునేటప్పుడు ఆ చక్రం లేకపోవాలి. ఆజ్ఞా చక్రానికి వచ్చి వదిలేటప్పుడు శరీరం నుండి గాలి అంతా వదిలేయాలి. అప్పుడు కరెక్ట్ ప్రాణాయామం నడుస్తుంది. ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. 5 సార్లు నాభికి ప్రాణాయామం చేయండి.
ఇప్పుడు మూలాధారానికి అనులోమ విలోమం. ఎడముక్కులో సౌహు అంటే లాక్కొని, ఎడముక్కులో లాక్కొని ఎన్నుపోసుకొసకి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాక్కొని ఎడముక్కులో సౌహు అంట. ఎన్నుపోసు ఆధారం చేసుకొని లాక్కోపోవాలి శ్వాసని. ఆజ్ఞా నుంచి లాగితే ఎన్నుపోసుకు ఒకేసారి వెళ్ళిపోవాలి. ఇదే మహేంద్రగిరి పైన. ఇది ఇంద్రుడు పైకి దృష్టి పెడితే మహేంద్రుడు. శ్వాస ఇక్కడి నుంచి నేరుగా ఎన్నుపోసుకొసకి వెళ్ళిపోవాలి. ఆంజనేయులు ఇక్కడ జంప్ చేసాడు మహేంద్రగిరిలో, మూలాధారానికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే లంక చేరాడు. మనం కూడా ప్రాణాన్ని ఆ విధంగా పంపాలి. ఇప్పుడు సమస్వరం మూలాధారానికి సౌహ అనాలి. అగ్ని రెండు కలిస్తే అగ్ని కాబట్టి సౌహ. చంద్రస్వరంతో ప్రారంభిస్తున్నాడంటే సౌహు అని చెప్పాం మొదట. అనులోమలో సౌహు. రెండు స్వరాలు ఆడిస్తే అగ్ని పుడుతుంది, అరుణకాంతి. అందుకని సౌహ అప్వర్డ్ పైకి. మూలాధారంలోకి రెండు ముక్కులు టచ్ చేస్తే రెండిట్లు లాక్కొని ఎన్నుకోసుకొసకి ఆపి మళ్ళీ రెండిట్లు వదలాలి. తీసుకున్నప్పుడు మూలాధారాన్ని పోవాల, మనసు అలా ఆపాల. వదిలేటప్పుడు ఆజ్ఞా చక్రానికి వచ్చేవారు. కుమ్మరి కుమ్మరి ఏం చేస్తాడు? బాగా బట్టీలో పెడతాడు పచ్చి కుండలు. పచ్చి కుండలు చేసి ఆడ పెడితే ఎప్పటికి పచ్చి కుండలే. బట్టీలో పెట్టి కాల్చినప్పుడు అది
కణాకణాన్ని మోగుతుంది. అది లైఫ్ వస్తుంది. ఈ ప్రాణాయామం ఎవరు చేస్తారో చేయనోళ్ళందరూ వచ్చి పచ్చి కుండలు శరీరాలు. వ్యాధులు వ్యాధులొస్తాయి. వయసు వచ్చే కొద్దీ ఏమవుతది? వాళ్ళ వయసు వచ్చే కొద్దీ శరీరం అంతా శుష్కిస్తుంది. దాని లోపల స్టఫ్‌నెస్ పోతుంది. అంతా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాత పిత్త శ్లేషాలు పెరుగుతాయి. పార్ట్‌లు క్రమంగా సచ్చుబడిపోతాయి. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో వాళ్ళ శరీరం గట్టికుండ, అంటే కాలిన కుండ. ఎప్పుడు ప్రాణాన్ని ఈ విధంగా చక్రాల మీద బ్యాలెన్స్ అన్ని చక్రాల మీద చేసినందువల్ల ఏమవుద్ది? ఆ ఏరియా అంతా కూడా శుద్ధయిపోద్ది. నఖశిఖ పర్యంతం. కాలి గోటి నుంచి తల వరకు శుద్ధి అవుతా ఉంటది. క్లీనింగ్ జరగదు. గట్టిపడద్ది శరీరం. ఎలా అంటే తేజస్సుగా ఉంటది. ఒక లైట్ ఉంటది శరీరం. క్రమంగా ఆకలి కాలేదనుకో తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఆకలి కాలేదు. ఏం పెసరపు ఇవి ఉంటాయి కదా! ఈ బఠాణాలు పచ్చయి. పచ్చ బఠాణాలు ఉడకబెట్టుకొని నానేసి ఉడకబెట్టుకొని అన్ని తిన్నా, ఏదో ఒక పండో, ఫలమో తిన్నా సరిపోద్ది. ఆకలి కాల. కానీ అన్నం తినకుండా ఇట్లాంటివి తింటే గ్రీన్ ఫుడ్ మంచిది. చూడండి. ఇప్పుడు తాళింపులు, బెండకాయ తాళింపు, చిక్కుడుకాయల తాళింపు, బీన్స్ తాళింపు, దొండకాయ తాళింపు ఇట్లాంటివి తక్కువేసి ఉప్పు, కారం బాగా ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. ఇబ్బందేం లే. హాఫ్ బాయిల్డ్ కూడా మళ్ళీ. అదే ఇంత తినాలా మనం. అన్నం తగ్గిచ్చేయాలి. అన్నం అంతే తినాల. తాళింపు కూడా అంతే ఏసుకోవాలి. ఆకలి కాల తగ్గిస్తాం. అన్నం తగ్గిచ్చి 3 పూటల తీసుకోవచ్చు. లేదు మరీ నాకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఉదయం లేట్‌గా 9కి అట్లా ఫుల్‌గా తిని, టిఫిన్ కొంచెం బాగా తిని, ఇంక రాత్రి 6కో, 7కో తీసుకొని మళ్ళీ ప్రాక్టికల్ చేయాలంటే ఆటంకం కాబట్టి మనకు క్లాస్ అయినంక అప్పుడు రొంత తీసుకుని. వాటర్ ఇంకెక్కువ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ తాగాలి. 3, 4 లీటర్లు వాటర్ తాగాలి. అది. అది. అందువల్ల కాలిన కుండకి, పచ్చి కుండకి తేడా. ప్రాణాయామం చేసేవాళ్ళు ఏదో బసిరిక చేసి, కపాలభాతి చేసి, బుసబుస కొట్టి వాళ్ళంతా హఠయోగులు అంటారు వాళ్ళని. విపరీతంగా చేసి హఠయోగులు. అది మనకొద్దు. అది కొద్ది రోజులు చేసి ఆపేస్తారు అట్ట చేసేవాళ్ళందరూ. ఇది జీవితాంతం బతికున్నంత కాలం ప్రశాంతంగా, నిదానంగా ఉదయం గంట ప్రాణాన్ని నింపాల ఆ చక్రాలు. దీన్ని అట్ట కొట్టబడలే. నువ్వు ప్రాణం తీసపోయి అడగాని ఆపితే దానికి రిజల్ట్ వచ్చేస్తది. ఓం శాంతి, ఓం శాంతి.